హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా మన దొండకాయలు మంచిగా కడుక్కొని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటాలు కూడా చూస్తున్నాను కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి హీట్ అయ్యాక 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక చట్పట అంటుంటే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అలా అని చెప్పేసి స్టవ్ అయితే పెద్దగా పెట్టకూడదు, చిన్నగానే పెట్టుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దొండకాయ కర్రీ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా మంచి టేస్ట్ రావాలంటే సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఆనియన్ చూస్తున్నారు కదా, మొత్తానికి మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ అల్లం వెల్లిపాయ కూడా వేస్తున్నాను నేను. వేసాక దీన్ని కూడా మంచిగా అంతా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు అంతా కలిపేసుకుంటూ ఉండాలి. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన అంతా పోయే వరకు. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారుగా, అల్లం వెల్లిపాయ అయితే మంచిగా ఫ్రై అయితే అయ్యిందనమాట. ఇప్పుడు మనము ముందు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఆనియన్ ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలన్నమాట. దొండకాయని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ మీడియంలో పెట్టుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. మధ్యలో అయితే కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది వాటర్ గిట్ట ఏం వేయలేం కదా మనము, ఊకే మాడిపోతుంది అని చెప్పేసి కలుపుతూ ఉంటున్నాను నేను. చూసారు కదా, క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను తెరిచి చూస్తున్నారు కదా, కొంచెం అయితే ఉడికిపోయింది దొండకాయని. ఇలా ఇంకా కొంచెం ఉడికేంత వరకు మనము వెయిట్ చేద్దాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొద్దిసేపు అయితే మనం వెయిట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇందులోకి మనము ఒక 1-2 స్పూన్లు అయితే పసుపు వేయిస్తున్నాము. అలాగే 2 స్పూన్లు కూడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ దొండకాయని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి కొద్దిసేపు, ఒక 10 మినిట్స్ వరకు వేయించుకున్నాక తర్వాతకి నేను పసుపు ఉప్పు కూడా వేసుకొని వేయించుకుంటానన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఉప్పు వేయడం వల్ల ఇంకా మరి కొంచెం తొందరగా ఉడుకుతుందని చెప్పేసి తర్వాతకైతే వేసాను. ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. చూసేయండి, ఇప్పుడు 100%లో ఒక 70% అయితే దొండకాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు. అలాగే 2 స్పూన్ల సగం అయితే కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. టమాటా కారం అంతా కలిసేలా మొత్తం ఒకసారిగా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా చిన్నగా స్టవ్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు వేయించుకోవాలి క్యాప్ పెట్టేసి. చూస్తున్నారు కదా, వేయించుకున్న తర్వాత చూడండి, ఆయిల్లోనే చూస్తున్నారు కదా, కొంచెం అయితే ఉడికిపోయింది కదా. మీరు ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, లేదా పల్లీల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి అనుకుంటే. కానీ నేను ఇక్కడ వచ్చేసి అవి ఏవి వేయటం లేదు. జస్ట్ టమాటా దొండకాయ మంచిగా ఇలాంటి పొడులు ఏవి లేకుండా ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది మళ్ళీ మాడిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఇక క్యాప్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. లాస్ట్లో అయితే మనం ఒక కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగొస్తుంది. సో అందుకని చెప్పేసి ఏ కర్రీలో అయినా కొత్తిమీర లేకపోతే టేస్ట్ అనేది బాగోదు. సో అందుకని చెప్పేసి ఇందులో నేను లాస్ట్లో వేస్తున్నాను కొత్తిమీర. చూస్తున్నారు కదా, దొండకాయ టమాటాగా అయితే మెత్తగా ఉడికిపోయింది. సో సింపుల్గా అయితే ఇలా చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.